సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న గ్లోబల్ ట్రోటర్ యాక్షన్ అడ్వెంచర్ వారణాసి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్టు గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత రాజమౌళి తన సినిమా కోసం ప్రకాష్ రాజ్ను సంప్రదించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో దాదాపు అందరూ అగ్రదర్శకులకు ప్రకాష్ రాజ్ అంటే ఎంతో ఇష్టం. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, కృష్ణవంశీ వంటి దర్శకులు ఆయన లేకుండా సినిమాలు చేయరనే చెప్పాలి. కానీ ఎందుకో రాజమౌళి మాత్రం ప్రకాష్ రాజ్ను తన సినిమాలకు దూరంగా ఉంచుతూ వచ్చాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో కేవలం రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా మాత్రమే వచ్చింది. అందులోనూ ప్రకాష్ రాజ్ చాలా తక్కువ నిడివి ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి, RRR వంటి భారీ చిత్రాల్లో ప్రకాష్ రాజ్కు చోటు దక్కలేదు. అయితే ఇన్నేళ్లకు రాజమౌళి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కథలో ఓ బలమైన పాత్ర కోసం జక్కన్న ప్రకాష్ రాజ్ను ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కథలో కొంత భాగం వారణాసి నేపథ్యంలో సాగుతుందని, అక్కడ మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నాడని సమాచారం. రాజమౌళి సాధారణంగా పాత్ర స్వభావాన్ని తగ్గట్టు నటులను ఎంచుకుంటాడు. అంతటి గ్యాప్ తర్వాత ఆయన ప్రకాష్ రాజ్ను తీసుకున్నాడంటే ఆ పాత్రలో ఎంతటి డెప్త్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ గ్యారంటీ. వీరిద్దరూ కలిసి నటించిన ఒక్కడు, పోకిరి, కలేజా, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, సరిలేరు నీకెవ్వరు, మొన్నటి గుంటూరు కారం వరకు దాదాపు అన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. వీరిద్దరి మధ్య ఉండే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండుతుంది. అది సీరియస్ విలనిజం అయినా, తండ్రి కొడుకుల సెంటిమెంట్ అయినా మహేష్, ప్రకాష్ రాజ్ జోడీ స్క్రీన్ మీద కనిపిస్తే కిక్కే వేరు. ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్లో వీళ్ళిద్దరిని చూడడం అభిమానులకు కన్నుల పండగే. మొత్తానికి ఇటు రాజమౌళి మార్క్ టేకింగ్, అటు మహేష్ బాబు చరిష్మా, వీటికి తోడు ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటుడి అనుభవం తోడైతే ఈ సినిమా స్థాయి మరో లెవెల్లో ఉండడం ఖాయం. వారణాసిలో తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని టాక్. ఏదేమైనా 20 ఏళ్ల తర్వాత రాజమౌళి, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ సెట్ అవ్వడం, అది కూడా మహేష్ బాబు సినిమాతో కావడం నిజంగా ఓ క్రేజీ అప్డేట్ అనే చెప్పాలి.